ఇవాళ ఏమైందంటే ఏ రాజకీయ పార్టీ వాడు నీతులు చెప్పినా కూడా వింటాకి ఎబ్బెట్టుగానే ఉంది. రాజకీయాలు మానేసి జనం కోసం జనహితం కోసం బతికేటువంటి శోభనాథరావు గారు లేదా లక్ష్మణ్ రెడ్డి గారు ఇట్లాంటి వాళ్ళు తప్పితే ఇక మస్తాన్ వలి గారు నేను మాలాంటి వాళ్ళందరం ఏ రాజకీయ పార్టీలో ఉండి ప్రజాహితం కోసం లేదా నీతులు చెప్పడానికి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వాలని పాలకుల్ని నిలదీయడానికి ప్రయత్నం చేయడం అంటే మా పరిస్థితి ఏంటంటే గొంగట్లో అన్నం తింటా దాంట్లో ఏరుకుంటే ఎట్టా పరిస్థితి ఉందా. మేము ఒక రాజకీయ పార్టీలో ఉంటా ఇంకొక రాజకీయ పార్టీ తప్పులు నించేప్పుడు మా పరిస్థితి కూడా అట్లాగే ఉన్నాయి. అయితే ఇందులో ఎవరు పెద్ద తప్పు చేస్తున్నారు ఎవరు చిన్న తప్పు చేస్తున్నారు అనేది మాలో మేము ఎంచుకోవటమే తప్పితే అన్ని రాజకీయ పార్టీలు దేశంలో అట్లాగే ఉన్నాయి. కాబట్టి ఇక నా వంతు పాత్రగా నేను మాట్లాడుతున్నాను. భూమి ఎవరిది వాళ్ళ ఏంటంటే చర్చ ఏంటంటే అక్రమ భూ కేటాయింపులపై చర్చ. ఎవరి భూమి ఎవరికి హక్కు? భూమి ఎవరిది? ప్రజలది. ఎవరికి దారాదత్తం చేస్తున్నాం, హక్కులు ఎవరెవరికి కల్పిస్తున్నారంటే ఓటు అనేటువంటి ఒక్కరోజు ఇచ్చినటువంటి అధికారంతో 5 సంవత్సరాలు అత్త సొమ్ము అల్లుడు దానం చేసిన చందాన. అత్తగారు కష్టపడి నానా చాకరీ చేసి రూపాయి పచ్చడి మెతుకులు తిని దాచిన ఆస్తిని ఉన్న ఒక్క కూతురిని చేసుకున్నటువంటి అల్లుడు దారాదత్తం చేసినట్టుగా ఇవాళ 5 ఏళ్ల సరిపడా అధికారాన్ని పొందినటువంటి పాలకులు యథేచ్ఛగా నిర్లజ్జగా దారాదత్తం చేస్తున్నటువంటి పరిస్థితిని వాళ్ళ ప్రశ్నించేదానికి వేదిక ఇవాళ చర్చించడా కూర్చుంటాం. మనందరం కూడా వాళ్ళు కూర్చున్నాం. ఒక ఆయన ఇక్కడ వ్యక్తుల పేర్లు అనవసరం. ఒక పాలకుడు మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో కాదు పూణేలోనో ఎక్కడో మాట్లాడుతూ వెళ్ళారు ఆయన. ఒక జాతీయ మాధ్యమం వారితో ప్రశ్నలు అడిగింది. ఏమండి మీరు గొప్పలు చెప్తున్నారు, కర్ణాటక రాష్ట్రానికి బెంగళూరు ఉంది, చెన్నై రాష్ట్రానికి తమిళనాడుకి చెన్నై ఉంది, తెలంగాణకి హైదరాబాద్ ఉంది, అసలు నువ్వు మీ రాష్ట్రానికి ఏముందని నువ్వు గొప్పలు చెప్పుకుంటున్నావు, ఎందుకు రావాలి పారిశ్రామికవేత్తలు నీ దగ్గరికి అని చెప్పారు. అంటే వారు ఆ పాలకుడు మాట్లాడిన మాట, నా తండ్రి ఉన్నాడు, నా తండ్రిని చూసి రావాలి, మా తండ్రి బ్రాండ్ అని చెప్పి మాట్లాడారు. అద్భుతమైన మాట మాట్లాడారు. తండ్రి బ్రాండ్. ఒక బెంగళూరు, ఒక చెన్నై, ఒక హైదరాబాద్ని తలదన్నేటువంటి పర్సనాలిటీ వ్యక్తి మన దగ్గర ఉన్నారు కాబట్టి అదే మనకు బ్రాండ్ మన రాష్ట్రానికి. మరింత బ్రాండ్ ఉంటే వాటి ధీటుగా ఓ పర్సనాలిటీ ఉంటే ఈ భూపందారాలు ఎందుకు? 50 కోట్ల రూపాయలు ఎకరం, 50 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూమి 99 పైసలకి రూపాయికి కేటాయింపులు ఎందుకు అని అడుగుతున్నాను. అక్కడితో సరిపెట్టక భూమిని అక్కడితో సరిపెట్టక ఆ భూమిలో మీరు ఏమన్నా నిర్మాణాలు చేస్తే చేసిన నిర్మాణాలకి ఎంత ఖరీదైతే దాంట్లో సగం నేను ఇస్తాను. ఎవరి సొమ్ము? జనం సొమ్ము. జనం కష్టపడి పన్నులు కట్టినటువంటి సొమ్ముని అక్కడ వ్యాపారం కోసం నువ్వు బిల్డింగ్ కడితే 50 కోట్లు దాన్ని రూపాయికి ఇస్తాను. ఆ రూపాయికి ఇచ్చిన దాంట్లో నువ్వు బిల్డింగ్ కడితే నీకు 4,000 రూపాయలు అయితే నేను 2,000 రూపాయలు డబ్బులు వెనక్కిస్తాను. దాంట్లో నువ్వు ఉద్యోగస్తుడికి నువ్వు ఎవరికైనా అద్దెకిస్తే కనుక, సాఫ్ట్వేర్ కంపెనీకి అద్దెకిస్తే అద్దె నువ్వు తీసుకో, దాంట్లో కూర్చోబెట్టినటువంటి కుర్చీలో కూర్చున్న ప్రతి ఉద్యోగస్తుడికి 18 మాసాల జీతం నేను ఇస్తాను. 18 మాసాల జీతం నేను ఇస్తాను. నేనంటే ఎవరిది? ప్రజల సొమ్ము ఇస్తాను. 18 మాసాల జీతం. ఎన్ని ఉద్యోగాలు ఇస్తే అన్ని ఉద్యోగాలు. అద్దె నువ్వు తీసుకో, బిల్డింగ్ కడతాకి డబ్బులు నేను ఇస్తా సగం. భూమి 50 కోట్ల రూపాయలు విలువ చేసే భూమి రూపాయికి ఇస్తాను. ఇట్లాంటిది అంటే రాత్రి నన్ను 10వ తారీఖు సాయంత్రం లక్ష్మణ్ రెడ్డి గారు ఇలా 5:30కు ఇప్పుడు ఫోన్ చేసి నువ్వు రావాలా అన్నారు. ఏంటంటే సోమవారం నాడు, వాళ్ళు 13 అనుకుంటా తారీఖు, 2 రోజులు నానా చంకలు నాకి మా కుర్రోళ్ళని పెట్టి ఎతికిస్తే ఆన్లైన్లో నాకు దొరికినటువంటి జీవోలు, ఇంకా ఆన్లైన్ చేయనటువంటి జీవోలు ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ
90 పైసలకి రూపాయికి ఇచ్చినటువంటి జీవోలు ఇవన్నీ కూడా గవర్నమెంట్ జీవోలు ఇవన్నీ మొత్తం జీవోలు ఇవన్నీ భూపందారం జీవోలు విశాఖపట్నం విజయనగరం అంటే భోగాపురం ఇవన్నీ లేదా విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఇచ్చినటువంటి ఈ జీవోలు అంటే జీవోలు పట్టుకుంటాకే నాకు చేయి చాలట్లేదు. అది నాకు దొరికినాయి. నాకు దొరకకుండా ఆన్లైన్లో ఇక ఆన్లైన్ చేయకుండా ఆఫీసుల్లో సీక్రెట్గా ఉన్నటువంటి జీవోలు ఎన్ని ఉన్నాయి. ఎందుకు సీక్రెట్గా ఎట్లా ఉంటాయంటే వర్షాకి భూమి ఇచ్చారు వర్ష అనే కంపెనీకి, కానీ అది ఆన్లైన్లో జీవో కనపడదు. పాలకులు అంటారు జీవో ఉంటే చూపించండి, నువ్వు ఆన్లైన్ చేస్తే చూపిస్తాం. ఇక్కడ ఎప్పుడు చూపించాలంటే నువ్వు పడిపోయాక మాత్రమే చూపించగలవు. ఎందుకంటే ప్రభుత్వంలో నువ్వు ఉండవు కాబట్టి ఎవడో ఒక ఆఫీసర్ కాగితం ఇస్తాడు, దాన్ని కాన్ఫిడెన్షియల్ అని పెట్టి ఇవాళ ఈ భూపందారం అనేటువంటి పరిస్థితి. మరి బ్రాండ్ ఉన్నప్పుడు ఇవాళ పెద్దలు రమాదేవి గారు అనుకుంటా వారు మాట్లాడారు. వారు మాట్లాడుతూ చెప్పారు గూగుల్ గురించి తమరేని మాట్లాడారు. అదానీకి ఇచ్చారు. అదానీ పేరు మీద గూగుల్ బోర్డు ఉంటుంది, కానీ వెనకంత వ్యాపారం అదానీదని. అదానీ గారికి 22,000 కోట్ల రూపాయలు సబ్సిడీస్ అండి. 22,000 కోట్ల రూపాయలు. వారు చెప్పారు కేంద్ర మంత్రి వచ్చి 5,000 ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. ఇప్పుడు వారు చెప్పగానే ఫోన్లో కొట్టారు. ఇదివరకు మా 4 ఫోన్లు అన్నీ ఉంటాయి కదా, క్యాల్కులేటర్ ఉంటుంది, ఫోన్ ఉంటుంది, అన్నీ ఉంటుంది. క్యాల్కులేటర్ కొడితే 5,000 మంది ఉద్యోగస్తులకి ఇచ్చినందుకు సబ్సిడీ అంటే ఇచ్చిన ఇన్సూరెన్స్ ప్రభుత్వం నుంచి ఇచ్చిన డబ్బులు 4 కోట్ల ఒక్కొక్క ఉద్యోగస్తుడికి 4,40,00,000 రూపాయలు 5,000 మందికి. అంటే ఒక్కొక్క ఉద్యోగస్తుడికి 4,40,00,000 రూపాయలు ప్రభుత్వం సొమ్ము అదానికి ఇస్తున్నాం మనం. ఆయన వ్యాపారం చేసుకుంటాడు. ఆయన ఏం చేస్తాడు, బిల్డింగ్ కట్టి గూగుల్కి అద్దెకిస్తాడు. గూగుల్ ఏం చేస్తుంది, ప్రపంచంలో ఉన్నటువంటి చాలామందికి సర్వర్ వాళ్ళ వ్యాపార రహస్యాలను లేదా వ్యాపారాలు చేసుకున్నట్టు రోజువారీ విషయాలన్నింటిని కూడా దాచుకుంటాకి కంప్యూటర్లు దాచుకుంటాకి సర్వర్ మెయింటైన్ చేస్తుంది. గూగుల్ వాళ్ళ దగ్గర అద్దె వసూలు చేస్తుంది, వాళ్ళ దగ్గర అదాని అద్దె వసూలు చేస్తాడు. కరెంటు తయారు చేస్తాడు అరకులో అంట. అరకులో నీళ్లు ప్రభుత్వం ఇస్తుంది, కొండలను ఇస్తుంది. అరకులో కరెంటు తయారు చేసి గూగుల్కి ఇస్తాడు, గూగుల్కి కరెంట్ అమ్ముతాడు అదాని. మరి రాష్ట్ర ప్రజలకు ఏంటి లాభం అని అడుగుతున్నాను. అదానిగా గూగుల్ ఏమో ప్రపంచంలో ఉన్నటువంటి పర్యావరణ హిత దేశాల్లో ఉన్నటువంటి వ్యాపారం చేసుకునే వాళ్ళకి అద్దె వసూలు చేసుకుంటాడు గూగుల్. గూగుల్కి అద్దె దిగని గూగుల్ నుంచి అదాని అద్దె వసూలు చేసుకుంటాడు, గూగుల్కి కరెంట్ అమ్ముతాడు. మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఏంటి లాభం అంటే సమాధానం చెప్పే పాలకుడు లేడు. నీళ్లు ఎన్ని పక్కన పెట్టి ఏంటి లాభం అని అడుగుతున్నా, ఎవరికి లాభం అని అడుగుతున్నా. ఓకే మనం త్యాగం చేద్దాం, కానీ లాభం ఎవరికి? ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు లాభం ఏంటని చెప్పేవాడు ఎంతసేపు కూడా ఉద్యోగాలు 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 అని చెప్తావు. ఈ ఉద్యోగాలు సరే ఈ లక్ష్యం ఇక్కడ కాకపోతే ఎవడో ఆ ఉద్యోగాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన పిల్లల్ని ఏపీలో ఆధార్ కార్డు ఉన్నవాడికి మాత్రమే ఉద్యోగం అని చెప్పని ఎక్కడన్నా జీవో ఇచ్చావా అని అడుగుతున్నాను. ఎవరికి ఉద్యోగాలు అంటే ఉద్యోగం అనే పేరుతో మొత్తం లూటీ చేస్తున్నటువంటి పరిస్థితిని నిలదీసే పరిస్థితి ఉంది. లూలు కంపెనీ ఇన్నాళ్ళ లక్ష్మణ్ రావు గురువు గారు గురుతుల్యులు, నాకు ఇష్టమైన రాజకీయ నాయకుడు. అంటే నేను 2004లో ఎమ్మెల్యే అయిన నా వెనకాల ఆయన ఎమ్మెల్సీ అయ్యారు. ఆయన ఎమ్మెల్సీ అవటానికి నా పార్టీ వేరైనా నేను అభిమానించాను, నా పని నేను చేశాను, నాకు ఇష్టం ఆయన. వారు మాట్లాడుతూ చెప్పారు, ఏం చెప్పారు, మనం విజయం సాధించాం, బెదవాడ బస్టాండ్ స్థలాన్ని లూలుకి ఇస్తే మనం పోరాటం చేసాం, అలాగే మిగతా పోరాటం చేయాలి. కానీ నాకు అనిపించేది బస్టాండ్ బెదవాడలో వ్యాపారం లాభసాటిగా లేదు. బెదవాడలో వ్యాపారం లాభసాటిగా లేదు. ట్రెండ్ సెట్ మాల్ అని బెంచ్ సెంటర్లో కట్టినటువంటి ట్రెండ్ సెట్ మాల్ ఒక్కసారి వెళ్ళి చూడండి, ఖాళీగా ఉంది. పీవీపీ అనేటువంటి ప్రెస్టేజియస్ మాల్ విజయవాడలో పీవీపీ ఖాళీ అవుతుంది. ఇంకా లూలు ఎందుకు కడతాడు అక్కడ, డబ్బులు ఆయనకి నష్టం కదా. దానికోసమని ఎత్తుగడగా మనకి ఎరేసి లూలు నీకు మేము అక్కర్లేదు ఇవ్వట్లేదని చెప్పని
వెనక్కి లాక్కున్నారు తప్పితే విశాఖపట్నంలో ఎకరం 50 కోట్ల రూపాయలకి విలువ చేసేటువంటి వారు చెప్పారు ఇన్నాకడ లక్ష్మణరావు గారు అనుకుంటా, శోభనాశ్వరరావు గారు కూడా చెప్పారు. బీచ్ రోడ్లో హార్బర్ పార్క్ స్థలాన్ని సుమారుగా 13 ఎకరాల చిల్లర ఎంత ఉంది, దాన్ని లూలుకి ఇచ్చారు. దాన్ని వెనక్కి తీసుకోవాలా. ఎలా ఇచ్చారు? లూలుకి ఎంత దారుణంగా ఇచ్చారంటే అంత దారుణంగా ఇచ్చారు. ఆయనేమో గుజరాత్లో అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఒక భూమిని వేలం పెడితే గజం 65,000 చిల్లరకి, అంటే చదరపు మీటరు 78,000 రూపాయలకి ఆక్షన్లో కొంటాడు. 78,000 చదరపు మీటర్కి ఆక్షన్లో కొని అక్కడ కాంప్లెక్స్గా మాల్ కడతాడు. ఇక్కడ మాత్రం విశాఖపట్నంలో మాత్రం మనం ఎన్ని ఉద్యోగాలు వస్తాయంటే ఎన్నో ఉద్యోగాలు చెప్తారా, ఏం ఉద్యోగాలు ఎవరికి ఇస్తారో చెప్పకుండా ఏంటంటే విపరీతమైనటువంటి రాయితీలకి ఎకరం 99 పైసలకి 99 ఏళ్ళు 4 లక్షలు, ఎకరం 4 లక్షల రూపాయలు సంవత్సరానికి అద్దె, 99 ఏళ్ళు లీజు. 99 ఏళ్ళు లీజు ఎవడు బతుకుంటాం? ఇవాళ లీజు ఇచ్చినోడు బతుకుంటాడా? లీజు పాలకుడికేమో 5 ఏళ్ళు జీవితం, 5 ఏళ్ళ తర్వాత బతుకుతాడో చచ్చిపోతాడో తెలియదు, అంపసేమ మీదకి వెళ్తాడు. ఎవడైనా, అది ఏ పార్టీ అయినా, మేమైనా ఎవడైనా 99 ఏళ్ళు లీజ్ అనేది దుర్మార్గం కదా. 99 ఏళ్ళు లీజ్ అంటే ఆస్తి ఎవరిది? ప్రజల ఆస్తి. 4 లక్షల రూపాయలు అద్దె అంటే సంవత్సరానికి, నెలకి ఎంత పడుతుంది? ఆ రేటుకి ఎక్కడ దొరుకుతుందా? సామాన్యుడికి ఎవరికైనా అద్దెకి దొరుకుతుందా అన్న దొరకపోగా ఇవాళ జనమాస్తి అయిపోయింది. ఇవాళ దేవుడు ఆస్తి, అల్లా ఆస్తి, వెంకటేశ్వర స్వామి ఆస్తి, శివుడు ఆస్తి, అమ్మవారి ఆస్తి, విష్ణుమూర్తి ఆస్తి, దేవుళ్ళ ఆస్తుల మీద వాళ్ళ పాలకులు కన్నేశారు. అంటే జనమాస్తితో ఆగకుండా దేవుళ్ళ ఆస్తి, వక్ఫ్ ఆస్తులన్నీ కూడా అల్లా పేరు మీద ఉన్నటువంటి ప్రతి ఆస్తిని 99 ఏళ్ళకి లీజుకి, నామినల్ రెంట్కి. దేవుడి ఆస్తులు చెప్తే లడ్డూలో ఏదో కలిసింది, మామూలుగా అది కల్తీ కలవకపోయినా కల్తీ కలిసిందని చెప్పని రచ్చ చేస్తారు భక్తులు. హైదరాబాద్ నుంచి రైలు వేసుకు వచ్చేస్తారు తిరుపతికి, కానీ దేవుడు ఆస్తులు ఎత్తేస్తున్నారా అంటే ఎవడు మాట్లాడు? కుయ్యమండు రోడ్డు ఎక్కడ మాట్లాడు? అసలు గొంతిప్పరు. దేవుడు ఆస్తి ఎక్కడిది? లేదా అల్లా ఆస్తి ఎక్కడిది? శివుడికి ఆస్తి ఎక్కడిది? విష్ణుమూర్తికి ఆస్తి ఎక్కడిది? అల్లాకి ఆస్తి ఎక్కడిది? ఆ నమ్మినటువంటి ఆ ధర్మాన్ని నమ్మిన వాళ్ళు 10 కాలాల పాటు ఆ దేవుడి ధర్మం, అది అల్లాదైనా లేదా శివుడిదైనా విష్ణుమూర్తిదైనా, ఆ ధర్మం భూమి ఉన్నంత వరకు బతికుండాలని వాళ్ళు కష్టపడి చెమటోడ్చి సంపాదించినటువంటి డబ్బులతో ఆస్తుల్ని, ఆ ధర్మాన్ని బతికించడం కోసం దానం చేసినటువంటి ఆస్తుల్ని వీళ్ళెవరు అంటున్నా, వీళ్ళెవరు పంచటానికి? పప్పు బెల్లాలాగా పంచిపెట్టే పరిస్థితి అయితే. అదే వేరే చిన్నదాన్ని మాత్రం ఎగబడిపోతారు మామూలుగా. మతం పేరు మీద రెచ్చిపోయేటువంటి భక్తులు చిన్న జరిగిందంటే రోడ్లు ఎక్కేస్తుంటారు. ఇంత పెద్ద ఘోరం జరుగుతుంటే, మతానికి ఇంత పెద్ద అపచారం జరుగుతుంటే, మత ధర్మానికి ఇంత ద్రోహం జరుగుతుంటే రోడ్డు ఎక్కేవాళ్ళు లేడు, మాట్లాడేవాళ్ళు లేడు. ఇదొక్కటే కాకుండా ఇవాళ కరేడు గురించి మాట్లాడారు, పోరాటం చేస్తూనే ఉన్నారు. కరేడు కానీ లేదా విశాఖపట్నం పక్కన ఉన్నటువంటి పాయకరాపేట నియోజకవర్గంలో కానీ జనం విపరీతమైనటువంటి పోరాటం చేస్తున్నారు. నచ్చే అంటే ఇక్కడ మనం ఇవాళ మీ కూర్చున్న మీరు కానీ మిమ్మల్ని కానీ ఇక్కడ కానీ మెచ్చుకోవాల్సిన అంశం ఏంటంటే, పాలకుడు ఎంత బలవంతుడైనప్పటికీ కూడా, ఎంత వేధింపులు గురి చేస్తాడని తెలిసినప్పటికి కూడా ధైర్యంగా, అంటే ప్రశ్నించకపోతే
ఏదో అన్న సామెతగా ఉంటుంది. బరి తెగించినటువంటి ఆంబోతు చేలో పోయి మేస్తుంటే అదిలించకపోతే చేను మొత్తం మేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మన ధర్మంగా ఇలాంటి అంటే ఆయన వయస్సు, ఆయన ఆరోగ్యం ఆ స్థితిలో ఉన్నా సరే నిజంగా ఆయనలో వడ్డే శోభనాశ్వరరావులో అణువు రక్తంలోని ప్రతి అణువు ఎంత పోరాట పటిమ ఉంది ఆ రక్తానికి, ప్రతి చుక్కకి అనేది చూస్తే అసలు నాకు ఆశ్చర్యం వస్తుంది. బతికితే ఏ రాజకీయ నాయకుడు అయినా సరే, రాజకీయాలు ఉన్నప్పుడు రాజకీయాలు చేస్తాం, కానీ బతికితే వడ్డే శోభనాశ్వరరావులాగా బతకాలి కదా. ఏమో జనం కోసం ఏం ఆశిస్తున్నాడు ఆయన? ఏం ఆశిస్తున్నాడు? పదవి కావాలా, లేదా హోదా కావాలా, గవర్నర్కి ఇది కావాలా, రాష్ట్రపతి పదవి కావాలి, ఏం కావాలి? అక్కడికి నడవటానికి కూడా ఇవాళ బ్యాటరీ కుర్చీ పెట్టుకుని ఆయన నడిచే పరిస్థితి. అంటే ఎంత సంకల్పం, ఆత్మవిశ్వాసం, ఆ రక్తం ప్రతి బొట్టు పోరాటం కోరుకుంటుంది. నాకు అనిపించేది జనం కోసం బతకటం అంటే వడ్డే శోభనాశ్వరరావుని చూసి బతకాలి. గతంలో జనం కోసం అసూలు బాసిన వాళ్ళని చూసాం. ఇవాళ ప్రాణం త్యాగం చేయకపోవచ్చు, కానీ ఈ స్థితిలో పోరాటం అనేది నిజంగా మనస్ఫూర్తిగా ఆయనకి పాదాభివందనం చేస్తూ, మరి బతికితే ఆయనలాగా బతకాలని ఉన్నా, బతుకుతానో లేదో పరిస్థితులు నాకు అనుకూలిస్తే లేవు, కానీ బతికితే మాత్రం ఆయనలాగా బతకాలని అయితే నాకు కోరికగా ఉంది. మరి భగవంతుడు నాకు అవకాశం కల్పిస్తాడు లేదా, ఆ పరిస్థితులు ఉంటే లేవు. ఇంకా మాట్లాడాలని చాలా ఉన్నప్పటికీ, విషయాలు ఉన్నప్పటికీ కూడా ఆలస్యంగా రావటమా, లేకపోతే లక్ష్మణ్ రెడ్డి గారు నన్ను చివరికి పడేయటం, ఎందుకంటే 1 గంట అయిపోతుంది, సుమారుగా 1 గంట దాటిపోతుందో. అంటే ఇవాళ అనంతమైనటువంటి విషయాలు ఉన్నాయి ఇవాళ మనం పరిగణలో తీసుకుంటే, మాట్లాడుకుంటే లెక్కకి మిక్కిలి. చెప్పే కదా, నేను ఎదిగితేనే మొన్నటి నుంచి ఇన్ని జీవోలు వస్తే, ఇన్ని వందల వేల ఎకరాలు ఈ పరిస్థితి ఉంటే, ఇటువంటి ప్రయత్నాలు ఇంకా మెండుగా జరగాలి. ఖచ్చితంగా పాలకులకు ఉన్నటువంటి అధికారం 2024 జూన్ జూలైలో ఉన్నటువంటి పొగరు రోజు రోజుకి మన కొత్తగా బ్యాటరీలు వేస్తే చాలా దూరం పడుతుంది, గోడ మీద దూరం వెళ్ళి పడుతుంది. వాడగా రోజు రోజుకి ఆ పవర్ తగ్గుతూ ఉంటుంది. చివరికి అట్లాగే ప్రజాస్వామ్యంలో 5 ఏళ్ళు ప్రజలు ఇచ్చినటువంటి అధికారం కూడా బ్యాటరీలు వీక్ అయినట్టే రోజు రోజుకి పాలకులు కూడా వీక్ అవుతూ ఉంటారు. కాబట్టి ఇలా ఇక్కడ కూర్చున్నటువంటి వేదిక మీద ఉన్న పెద్దల స్వరం పెంచుతూ ఉండాల్సిందే. మీ స్వరానికి బలం పెరుగుతుంది, పాలకుడి యొక్క అధికారానికి బ్యాటరీ వీక్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి మీ ప్రయత్నం మీరు గట్టిగా చేయమని చెప్పని మనస్ఫూర్తిగా అభినందిస్తూ సెలవు.